హలో ఎవరోన్, వెల్కమ్ టు హనీ మూవీ రివ్యూలోకి ఏమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో కనిపిస్తే లైక్ చేయరి. హనీ మూవీ చిన్న సినిమా, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఆ నవీన్ చంద్ర హీరో అన్న జోనర్లోనే ఉండే మొన్నటిదాకా. నిన్న సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసినాక ఏవైతే మనం అనుకున్నామో మొత్తం అన్నీ తలకిందులైనవి. ఏమన్నా సినిమానా సైకలాజికల్ థ్రిల్లర్గా అసలు దెయ్యాల భూతాలు ఏం లేకుండా మనిషిని ఎట్లా భయపెట్టిందంటే సినిమాలో అబ్బా. అసలు డైరెక్టర్ ఇంతకుముందు పలాస మూవీ చేసిండు డైరెక్టరు. అంటే పాజిటివ్ ఉంది. డైరెక్టర్కి ఏదైనా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ డైరెక్టర్ దగ్గర కొంచెం డిఫరెంట్ జోనర్ ఉంటుందని చెప్పేసి ఆ క్లారిటీ అయితే ఉంది. కానీ సినిమా చూసినాక మాత్రం అబ్బాయి ఆ స్టోరీ ఏమన్నా స్టోరీనా, ఇది మదినేపల్లిలో నిజంగానే జరిగిన ఒక రియల్ స్టోరీని తీసుకొని అయితే మాత్రం ఆ స్టోరీ రాసుకుండు. దానికి తగ్గట్టే చాలా రియాలిటీగా, చాలా రియలిస్టిక్గా, యాజ్ ఇట్ ఈజ్గా మస్తు తీసింది సినిమా. సినిమా చూస్తే మీరు ఖచ్చితంగా మీరు పెట్టిన పైసలు వర్త్ ఈ సినిమాకి. అనే సినిమా ఖచ్చితంగా మీరు ఏదైతే టికెట్ తీసుకొని పోతారో ఖచ్చితంగా వర్త్. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పేసి నేను ఎవరికైతే థ్రిల్లర్స్ నచ్చుతాయో, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళకు మాత్రం చాలా ఎగ్జైట్ చేస్తుంది, చాలా ఎంగేజ్ చేస్తుంది, మస్తు నచ్చుతుంది సినిమా. అసలు సినిమాలో ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కన్నా ప్లస్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. మైనస్ పాయింట్లు ఒకటి ఉన్నాయి, ఏదో చాలా తక్కువ మైనస్ పాయింట్లు. అది కూడా ఏంటంటే కొంచెం స్టోరీ స్లోగా పోతుందన్న మైనస్ తప్ప సినిమా మొత్తం ఏకదం. అనే సినిమా మీరు చూడండి, చూసినాక మీరు కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో. సినిమా అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ 10 రెట్లు ఎక్కువ ఉంది. చాలా సింపుల్. అంటే ఊర్లలో ఎట్లా జరుగుతుంది, ఊర్లలో తీసుకొచ్చిన స్టోరీ, మదనపల్లిలో గ్రామంలో జరిగిన స్టోరీ. అది క్షుద్ర పూజల మీద మెయిన్. ఈ సినిమా మీ ఆల్రెడీ పోస్టర్ చూసినా సరే కూడా, పోస్టర్ మీద ఉన్న బొమ్మ చూసినా సరే కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. క్షుద్ర పూజల మీద నడిచే స్టోరీ ఇది. నవీన్ చంద్ర మొత్తం జాబు గీబు అన్నీ కోల్పోయి కష్టాలు ఉన్న టైంలో క్షుద్ర పూజలతో అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆ క్షుద్ర పూజలు చేసి ఎట్లయినా సరే ఆయన అనుకున్న సాధించాలని చెప్పి ఏదైతే ఉంటుందో దానికి ఏం చేయాలో అన్నీ చేస్తాడు ఆ పూజలలో. అసలు నవీన్ చంద్ర యాక్టింగ్ అయితే ఉంది చూడు సినిమాలో, పిక్చర్లు అవుతారు ఒక్కొక్కరు. ఏం ఎక్స్ప్రెషన్స్, అసలు ప్రతి సీన్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే మాత్రం చివరికి నవీన్ చంద్ర భార్య కూతురును కూడా ఆ క్షుద్ర పూజల కోసం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. అంతగానో ఇన్వాల్వ్ అయిపోతాడు. ఒక మంచి మనిషి, ఒక కామన్ అందరిలాగా ఉండే మనిషి ఒక సైకోగా మారితే ఎట్లుంటుందో, అసలు ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉన్న నవీన్ చంద్ర ఒక సైకోగా మారితే ఎట్లుంటుందో, ఆ ఫ్యామిలీ మ్యాన్గా సైకోగా ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఏదైతే ఉందో చూడురి, అసలు మైండ్ బ్లాక్. అది వేరే లెవెల్. ఆ ఎక్స్పీరియన్స్ అసలు థ్రిల్ చేసి పడేసింది మొత్తం యాక్షన్తో. మామూలు యాక్టింగ్ చేయలేడు అసలు. ప్రతి ఎక్స్ప్రెషన్, అసలు ప్రతి ఏ చిన్నదానికి కూడా ఎక్కడ కూడా ఏ క్లూ ఇవ్వకుండా కను సైకిల్తోనైతే మాత్రం క్యారెక్టర్ని ఇట్లా నీళ్ళ మీద నడిచేసిండు. ఆ క్యారెక్టర్ ఒక క్షుద్ర పూజలు చేసేటోడు ఎట్లుంటాడో ఆ క్యారెక్టర్ నవీన్ చంద్ర తప్ప నాకు తెలిసి ఈ రేంజ్లో ఆ క్యారెక్టర్ని ఎవ్వడు చేయలేడు నిజంగా. ఆ రేంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ నవీన్ చంద్ర స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ థ్రిల్ అయినా సినిమా. దానికి తోడు బీజిఎం అస్సలు అమ్మ. ఆ మ్యూజిక్ బీజిఎం కొట్టిండు. మనం మామూలుగా దెయ్యాల సినిమాలు, ఈ సినిమాలు చూసి భయపడతాం ఆటోమేటిక్. ఎందుకంటే దెయ్యాలను చూపిస్తారు కాబట్టి, ఆ దెయ్యాలు అట్లా వస్తాయి కాబట్టి భయపడతాం. కానీ ఇక్కడ దెయ్యాలు భూతాలు ఏముండయి కానీ అసలు సైకలాజికల్తోనే ఆ భయాన్ని సృష్టించిండు. అది వేరే పీక్స్. అదైతే పీక్స్. ప్రతి క్యారెక్టర్ అసలు నవీన్ చంద్రది కావచ్చు, హీరోయిన్ది కావచ్చు, ఇంకా ఈమె దివి అని చెప్పేసి ఆమెది కావచ్చు, ఎవరి క్యారెక్టర్ కూడా అసలు చాలా బ్యాలెన్స్గా చేసుకుంటా సినిమాని అనుకున్న దానికన్నా ఎవడు నాకు తెలిసి నేను ఎట్లయితే ఈ సినిమాని లైట్ తీసుకున్నానో అందరూ అట్లనే లైట్ తీసుకుంటారు. ఏదో వస్తుందంటే వస్తుంది అన్నక్కడికి అంటారు. కానీ ఖచ్చితంగా చూడవచ్చు సినిమాది. థ్రిల్లర్ని ఇష్టపడేటోళ్ళకైతే అసలు మస్తు ఎంజాయ్ చేస్తారు సినిమా మొత్తం. అందరూ సినిమా లొకేషన్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. అసలు బీజిఎం అయితే 100కి 100 మార్కులు వేయాల్సింది బీజిఎంకి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమన్నా సౌండ్ ఇచ్చింది ఆ బీజిఎం. అసలు ఆ సౌండ్తోని సీన్లే ఓ రేంజ్లు ఉన్నాయని చెప్పి నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉందనుకుంటే బీజిఎం దానికి డబల్ 10 రెట్లు ఎక్కువ కొట్టింది బీజిఎం. కూర్చొని అదరగొట్టేసింది అట్లా సీట్లని. ఆ రేంజ్ సౌండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సినిమా అయితే మాత్రం. మీరు రెగ్యులర్ జోనర్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి, థ్రిల్ కావాలంటే మాత్రం ఈ సినిమా కోసం మాత్రం ఖచ్చితంగా 100% థ్రిల్ అవుతారు మీరు. ఉంది కొంచెం ల్యాగ్ అవుతుంది సినిమాలో, ల్యాగ్ లేదు మొత్తం. అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే ఎంగేజ్ చేసి ఊపేసి అట్లయితే నేను చెప్పా. సినిమాలో కొంచెం స్టోరీ కొంచెం స్లో అనేది అనిపిస్తుంది. కానీ
అసలు ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్సు అసలు సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ మస్తు చేసిండు అసలు డైరెక్టర్. వాళ్ళు పర్ఫామ్ చేసేది ఒకటైతే అయితే ఆ రియాలిటీగా ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కూడా వేరే లెవెల్. జస్ట్ మీరు అర్థం చేసుకొని నిన్న మండదాకా మనతో మంచిగా తిరిగేటోడు సైకోలాగా మారి ఆడనుకున్న దానికోసం ఇంట్లో భార్య పిల్లలను కూడా ఇబ్బంది పెడితే ఎట్లుంటుందో మీరు ఊహించుకోరి. ఆ దాన్ని డైరెక్టర్ చూపించిన విధానం ఏదైతే ఉందో అసలు చింపేసింది అసలు. సినిమా నాకు తెలిసి సినిమా రిలీజ్ కన్నా ఎక్కువ రిలీజ్కి ముందు ఎక్కువ బజ్ లేకపోవచ్చు సినిమా మీద, బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి టాక్తో అయితే పోతుంది సినిమా. నవీన్ చంద్రకి అయితే మాత్రం ఎన్ని మార్కులు వేసినా తక్కువనే, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ నవీన్ చంద్ర అయితే. పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా సినిమా వర్కౌట్ అయితే 100% అవుతుంది. సినిమా వర్కౌట్ కాకపోనికి సవాలే లేదు. మస్తు అసలు ఎట్లా చెప్పాలని కూడా అర్థమవుతుంది కానీ నైట్ చూసినా అసలు మస్తు ఎంజాయ్ చేసాను నేను సినిమాని. డైరెక్టరు ప్రతి సీన్ని అసలు ఆడియన్స్కి ఇట్లా కనెక్ట్ అయ్యేటట్టు మస్తు డిజైన్ చేసింది. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా క్లారిటీగా డిజైన్ చేసింది. ప్రతి క్యారెక్టరు, ప్రతి సీను, ప్రతి రైటింగ్, ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాలేదు. ఏదైతే అనుకుండో, ఏదైతే సైకలాజికల్గా థ్రిల్లర్ చేద్దాం అనుకుండో దాన్ని ఓ రేంజ్కి తీసుకుపోయింది. అసలు మామూలు రేంజ్ కూడా కాదు, అది మనం ఊహించిన రేంజ్కి తీసుకుపోయింది. మస్తు తీసింది సినిమా. మీరు ఎవరైనా థ్రిల్లర్ ఎవరైతే ఇష్టపడేటప్పుడు ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు చూడాలనుకుంటే సెకండ్ థాట్ లేనే లేదు, యథార్థంగా పోయి హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరైతే సినిమా ఫుల్ ఎంజాయ్ చేస్తారు థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం. అంటే యాక్షన్ మూవీ చూసే వాళ్ళకి మేబీ ఇది నచ్చకపోవచ్చు, నేను అదే అందరు ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది, అందరూ ఈ సినిమాని చేస్తారు అని చెప్పి చెప్తా. ఈ స్పెషల్ థ్రిల్లర్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు సినిమాని. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ చేసినప్పుడు కానీ, ఆ విలేజ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ చాలా రియలిస్టిక్గా ఆ డిజైన్ చేసిన డైరెక్టర్ మాత్రం చాలా క్లారిటీగా. అసలు ఆడియన్స్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాదు కొంచెం కూడా, ఇదేంది అట్లా జరిగింది లాజికల్ కూడా వెతకరు సినిమాకి. ఆ రేంజ్లో ఉంది సినిమా. నవీన్ చంద్ర అయితే క్యారెక్టర్లో జీవించేసింది, మొత్తం ఇన్వాల్వ్ అయింది మొత్తం ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా పర్ఫార్మెన్స్ అన్నిటికి ఇట్లా చింపుతారు కదా, అట్లా చింపు వదిలేసింది. హీరోయిన్ కూడా అట్లనే చేసింది, దివ్య అట్లనే చేసింది, ఇంకొక ఆయన సీనియర్ యాక్టర్ ఆయన కూడా. అంటే ఎవరి క్యారెక్టర్ కాళ్ళు చాలా సెలెక్టివ్గా, క్యారెక్టర్లు కూడా చాలా సెలెక్టివ్గా పెట్టుకున్నాడు డైరెక్టర్. ఏదో ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అట్లా కాకుండా ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఎంతో కొంత వెయిట్ ఇచ్చి చాలా ఫుల్గా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసింది. నేను చెప్తున్నా కదా, మీరు కనుక హనీ సినిమాకి పోయి థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం డబల్ త్రిబుల్ ఎంజాయ్ చేస్తారు. యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళకి ఆ డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే యాక్షన్ మూవీస్ వేరు ఇది వేరు కాబట్టి అంత పెద్దగా నచ్చకపోవచ్చు వాళ్ళకి. బట్ సినిమా మాత్రం వేరే లెవెల్, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. నాకైతే మస్తు నచ్చింది. మీరు చూసినాక మీరు కామెంట్ చేయాలి మీకు ఎట్లా అనిపించిందో, ఎందుకంటే అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని లేదు, ఒక్కొక్కరు ఒక్క ఒపీనియన్. నేను సినిమా అసలు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు సినిమా మీద, జీరో ఎక్స్పెక్టేషన్. ఇక పోయినా ఏదో పోయి చూస్తే కల్లా అమ్మ ఏంద్ర నాయన ఈ సినిమా అవుట్పుట్ ఏంది, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఏంది, అసలు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూ ఉంటాయి మీకు. అన్నీ మీరు ఏది ఊహించరు, బట్ మీకు అట్లా జరుగుతూ ఉంటాయి సినిమాలో. మంచి ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా సినిమా థ్రిల్లర్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఏ ఆలోచన లేకుండా పెట్టిన టికెట్ పైసలు అయితే వర్త్ సినిమాకి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి. జై హింద్.